Hi students, welcome to my channel. Today's session you are going to learn about the chemicals obtained from common salt. Chemicals obtained from common salt. Common salt, you know that sodium chloride is the common salt. It is also known as table salt. Chemical name of common salt is sodium chloride, formula NaCl. It is the important raw material for the many chemicals which are used in our daily life. మన నిత్య జీవితం ఉపయోగించే చాలా పదార్థాలకు కామన్ సాల్ట్ సామాన్య లవణం అనేది ఒక ముడి పదార్థంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ NaOH, బ్లీచింగ్ పౌడర్ CaOCl2, బేకింగ్ సోడా NaHCO3, వాషింగ్ సోడా Na2CO3, 10H2O. These are the main important chemicals which are used in our daily life, which are obtained from the కామన్ సాల్ట్. సామాన్య లవణం నుండి లభించే పదార్థాలను ముఖ్యంగా మనము నిత్య జీవితంలో వాడుతూ ఉంటాం. ఇప్పుడు 1 by 1 మనము నేర్చుకుందాం. ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ చూడమా. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. వాట్ ఇస్ ద క్లోర్ ఆల్కలీ ప్రాసెస్? ఫస్ట్ వన్ కామన్ సాల్ట్ కామన్ సాల్ట్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ ను నీటిలో కరిగిస్తే సోడియం క్లోరైడ్ జలద్రావణం ఏర్పడుతుంది. సో when sodium chloride dissolves in water, we obtain aqueous solution of sodium chloride. Aqueous solution of sodium chloride ను బ్రైన్ సొల్యూషన్ అంటాము. NaCl జలద్రావణాన్ని బ్రైన్ సొల్యూషన్ అంటాము. when electricity is passed through brain solution, aqueous sodium chloride జలద్రావణం గుండా NaCl జలద్రావణం గుండా విద్యుత్తును పంపినట్లయితే ఎలక్ట్రాలిసిస్ టేక్స్ ప్లేస్, విద్యుత్ విశ్లేషణ జరుగుతుంది. డ్యూరింగ్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్, aqueous జలద్రావణాన్ని aqueous సోడియం క్లోరైడ్ అంటే సోడియం క్లోరైడ్ జలద్రావణం గుండా విద్యుత్తును పంపినట్లయితే విద్యుత్ విశ్లేషణ జరుగుతుంది. అప్పుడు చూడమా, యానోడ్ వద్ద క్లోరిన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. యానోడ్ వద్ద క్లోరిన్ గ్యాస్ లిబరేటెడ్. అట్ ద క్యాథోడ్ వద్ద హైడ్రోజన్ గ్యాస్ లిబరేటెడ్, హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. సిమిలర్లీ నియర్ ద క్యాథోడ్ NaOH is formed. సో బ్రైన్ ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ చేస్తే ఏమేమి ఏర్పడతాయంటే ప్రోడక్ట్స్ క్లోరిన్ అట్ యానోడ్, hydrogen at cathode, and sodium hydroxide near the cathode ఏర్పడతాయి. సో టోటలీ 3 products are obtained when electrolysis of brine solution. Here క్లోరిన్ నుండి క్లోరిన్ ఏర్పడుతుంది కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఇస్ నోన్ యాజ్ ఆల్కలీ అంటాము. నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీలు అంటాము. కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ నుండి ఆల్కలీ, క్లోరిన్ నుండి క్లోరిన్ అనే పదం వచ్చి ఈ ప్రాసెస్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని మీరు చూడమా. ఫస్ట్ కాంపౌండ్ ఫ్రమ్ కామన్ సాల్ట్ సోడియం హైడ్రాక్సైడ్ ఫార్ములా NaOH. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క కామన్ నేమ్ కాస్టిక్ సోడా. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క వ్యవహారిక నామము కాస్టిక్ సోడా. సోడియం హైడ్రాక్సైడ్ obtained from common salt. How it is formed? ఇంత ముందే నేర్చుకున్నాం. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. when electricity is passed through aqueous solution of sodium chloride, know that chlorine gas is liberated at anode with the chlorine వాయువు, hydrogen gas liberated at cathode with the hydrogen వాయువు, మరియు sodium hydroxide is formed near the cathode. సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ యొక్క విద్యుత్ విశ్లేషణలో జరిగే రసాయన చర్యకు సమీకరణం చూడమా. NaCl plus H2O gives rise to NaOH plus Cl2 plus H2. దీన్ని బ్యాలెన్స్ చేస్తే 2 NaCl plus 2 H2O gives rise to 2 NaOH plus Cl2 plus H2. సో ఇక్కడ ఈ ప్రాసెస్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ ఎందుకు పేరు వచ్చిందో ముందే చెప్పుకున్నాం. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటాం బికాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఫార్మ్ క్లోర్ ఫర్ క్లోరిన్ అండ్ ఆల్కలీ ఫర్ sodium hydroxide. Then the aqueous solution of sodium chloride is called brine solution. sodium chloride యొక్క జలద్రావణాన్ని సామాన్య లవణం యొక్క జలద్రావణాన్ని బ్రైన్ ద్రావణము అందరు. సెకండ్ ఇంపార్టెంట్ కెమికల్ obtained from common salt is bleaching powders. బ్లీచింగ్ పౌడర్, విరంజన చూర్ణము. నేమ్ ఆఫ్ విరంజన చూర్ణం చూడమా. బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ నేమ్ కాల్షియం ఆక్సిక్లోరైడ్ లేదా క్లోరైడ్ ఆఫ్ లైమ్. కాల్షియం ఆక్సిక్లోరైడ్ లేదా క్లోరైడ్ ఆఫ్ లైమ్ అంటాము. బ్లీచింగ్ పౌడర్ విరంజన చూర్ణం యొక్క కెమికల్ ఫార్ములా చూడమా. CaOCl2. ప్రిపరేషన్, యు నో దట్ డ్యూరింగ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ బ్రైన్ సొల్యూషన్ ఎలక్ట్రాలిసిస్ చేస్తే వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ గా క్లోరిన్ గ్యాస్ వస్తుంది. బ్లీచింగ్ పౌడర్ ఇస్ ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ రైస్ లేక్డ్ లైమ్. డ్రై స్లేక్డ్ లైమ్ మీన్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ తేమ లేకుండా ఉంటే డ్రై స్లేక్డ్ లైమ్ అంటాము.
పొడిగానున్న అంటే తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్ పై తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్ పై క్లోరిన్ వాయువు చర్య వల్ల బ్లీచింగ్ పౌడర్ విరంజన చూర్ణము ఏర్పడుతుంది. ఈ చర్యకు సమీకరణం చూడమా CaOH ట్వైస్ రైస్ లేకడ్ లైమ్ ప్లస్ Cl2 క్లోరిన్ గ్యాస్ గివ్ CaOCl2 plus H2O. CaOCl2 is the bleaching powder. Next one, my uses of bleaching powder. So let us see here. It is the textile industry. In textile industry for bleaching of cotton and linen. కాటన్ పత్తి మరియు లినన్ దారాలను లేదా నారలను బ్లీచింగ్ చేయడం. బ్లీచింగ్ పేరులో బ్లీచింగ్ మీన్స్ రిమూవల్ ఆఫ్ కలర్స్ అబ్జర్వ్ చేస్తుంది. విరంజనము రంజనము అంటే రంగు, రంజనమును తొలగించేది విరంజనము కాబట్టి విరంజనకారి పేరు. కాబట్టి వస్త్ర పరిశ్రమలో కాటన్ లినన్ వంటివి బ్లీచింగ్ చేయడానికి రాసిన. అలాగే కాగిత పరిశ్రమలో కాగితము అనేది కలప గుజ్జు కొయ్య గుజ్జు తయారవుతుంది. ఫర్ బ్లీచింగ్ వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ వాడతారు. సిమిలర్లీ ఇన్ లాండ్రీ బ్లీచింగ్ వాష్డ్ క్లాత్ బట్టల పరిశ్రమలో బట్టలను బ్లీచింగ్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్ వాడతారు. అలాగే యాజ్ ఎన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ మెనీ కెమికల్ ఇండస్ట్రీస్ చాలా రసాయన పరిశ్రమల్లో ఆక్సీకారినిగా వాడతారు. సిమిలర్లీ డిస్ఇన్ఫెక్టెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ టు మేక్ ఇట్ ఫ్రీ ఆఫ్ జర్మ్స్ నీటిని అంటే తాగే నీటిలోని క్రిములను నశింపజేసి క్రిమి సంహారినిగా వాడతారు. అందులో డిస్ఇన్ఫెక్టెంట్ అంటాం. సిమిలర్లీ యూజ్డ్ యాజ్ ఎ రియేజెంట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్. క్లోరోఫామ్ ఒక మత్తు పదార్థం ఇది తెలుసు. క్లోరోఫామ్ తయారీలో దీనిని ముఖ్య కారకంగా వాడతారు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ కెమికల్ చూడమా బేకింగ్ సోడా. బేకింగ్ సోడా దీన్నే వంట సోడా అని రొట్టెల సోడా అని ఇతర పేర్లు ఉన్నాయి. బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. బేకింగ్ సోడా కెమికల్ నేమ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. దీని యొక్క కెమికల్ ఫార్ములా సోడియం NaHCO3. NaHCO3 దీన్ని సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటాం. హౌ బేకింగ్ సోడా వంట సోడాని ఎలా తయారు చేస్తారు చూడడం. ఐ నో దట్ సోడియం క్లోరైడ్ సాల్ట్ లవణము ఉప్పు నీటిలో కరిగిస్తే సోడియం క్లోరైడ్ జలద్రావణం యాక్వియస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. యాక్వియస్ సోడియం క్లోరైడ్ జలద్రావణానికి గుండా కార్బన్ డైఆక్సైడ్ అమోనియా గ్యాస్ ను పంపినట్లయితే వెన్ కార్బన్ డైఆక్సైడ్ అమోనియా ఈజ్ పాస్డ్ త్రూ సోడియం క్లోరైడ్ aqueous solution, ammonium chloride and sodium hydrogen carbonate are obtained. This ammonium chloride is removed from the solution and thereby sodium bicarbonate baking soda is obtained. Simple గా సోడియం క్లోరైడ్ జలద్రావణము గుండా కార్బన్ డైఆక్సైడ్ అమోనియా వాయువును పంపినట్లయితే అమోనియం క్లోరైడ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఏర్పడతాయి. అమోనియం క్లోరైడ్ అని తొలగించేస్తే మనకు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ బేకింగ్ సోడా లభిస్తుంది. ప్రాపర్టీస్ చూడమా it is a mild non-corrosive base. అంటే చాలా బలహీనమైన చేయము నొందని క్షారము. అంటే కొన్ని క్షారములు బేసెస్ శరీరంపై పడితే మనకు కాజెస్ బర్న్స్ అన్నమాట. దాన్ని కొరిజివ్ నేచర్ అంటాం. అయితే ఇది మైల్డ్ నాన్ కొరిజివ్ బేస్ బలహీనమైన క్షయము నొందని క్షారము శరీరంపై పడితే ఎలాంటి హార్మ్ చేయదు. అందువల్లనే మనకు తేనెటీగలు ఎర్రజెములు ఇలాంటి పుట్టినప్పుడు దురదగా ఎక్కుతున్నప్పుడు దురద నుండి ఉపశమనానికి బేకింగ్ సోడాని అప్లై చేయాలని చెప్పి నేర్చుకున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్. వంటలు త్వరగా ఉడికించడానికి బేకింగ్ సోడాను వాడతారు. వంటలు త్వరగా ఉడికించడానికి ఉపయోగించేది ఏదంటే బేకింగ్ సోడా. బేకింగ్ సోడా హీట్ చేసినప్పుడు ఏమవుతుంది చూడమ్మా, హీట్ చేస్తే డికంపోజ్ అవుతుంది. సోడియం బైకార్బోనేట్ హైడ్రోజన్ బేకింగ్ సోడా హీట్ చేసినప్పుడు డికంపోజ్ అయ్యి సోడియం కార్బోనేట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. సో వాట్ హ్యాపెన్స్ వెన్ baking soda is heated and it liberates carbon dioxide gas and water and sodium carbonate are formed. The chemical equation is NaHCO3 gives Na2CO3 plus H2O plus CO2. Balanced chemical equation is 2NaHCO3 gives Na2CO3 plus H2O plus CO2 అన్నమాట. Next one, my uses of baking soda. Baking soda is used in making baking powder. Baking powder తయారీలో వాడతారు. What is baking powder అని అడుగుతున్నాం. Baking powder is a mixture of baking soda and a mild edible acid called tartaric acid. Once again, baking powder is a mixture of baking soda and a mild edible acid called tartaric acid. అంటే బేకింగ్ సోడా అనేది ఏమేమి
బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ అనేది బేకింగ్ సోడాను టార్టారిక్ ఆమ్లం వంటి బలహీనమైన తినదగిన ఆమ్లముతో కలపగా ఏర్పడిన మిశ్రమాన్ని బేకింగ్ పౌడర్ అంటారు. వన్స్ అగైన్ బేకింగ్ సోడాను టార్టారిక్ ఆమ్లము వంటి బలహీనమైన తినదగిన ఆమ్లంతో కలిపితే ఏర్పడిన మిశ్రమాన్ని బేకింగ్ పౌడర్ అంటాము. టార్టారిక్ ఆమ్లం ఇది తెలుసు, టమరిండ్ చింతపండులో ఉంటుందని నేర్చుకొని ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ హీట్ చేస్తే అంటే వంటల్లో వాడినప్పుడు లేదా టార్టారిక్ ఆమ్లము బేకింగ్ సోడా కలపడం వల్ల బేకింగ్ పౌడర్ నుండి కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది వెలువడుతుంది. సో వెలువడిన కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఏమవుతుందంటే మనం రొట్టెలు, కేకులు, పఫ్లు ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు కేక్ లో కానీ బ్రెడ్ లో కానీ పఫ్ ఎగ్ పప్పు మీద ఇట్లా వింటారు కదా, అటువంటి వాటిల్లో ఆ పిండిలో గుండా కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెలువడడం వల్ల వెలువడిన కార్బన్ డైఆక్సైడ్ పిండిలో గుండా చొచ్చుకుని వెలుపలికి వచ్చేటప్పుడు ఆ పిండిని ఏం చేస్తుందంటే మేక్ ఇట్ యాజ్ సాఫ్ట్ అండ్ స్పాంజీ. సో దానికి ఎలవాలుడు కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే వెన్ రష్డ్ అవుట్ త్రూ ద డవ్ పిండి గుండా బయటకు వచ్చేటప్పుడు మేక్ ఇట్ సాఫ్ట్ అండ్ స్పాంజీ. అందువల్ల బ్రెడ్స్, కేక్స్, ఈ పప్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్ గా మృదువుగా మనకు స్పాంజీ వల్లే ఉంటాయి. అది మా రీజన్. నెక్స్ట్ వన్ చూడమా, సో ఇన్ మేకింగ్ బేకింగ్ పౌడర్ నెక్స్ట్ చూడమా యాంటాసిడ్. యు నో దట్ యాంటాసిడ్ ఇస్ యూజ్డ్ ఫర్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ అసిడిటీ ఇన్ అవర్ స్టమక్. స్టమక్ లో ప్రొడ్యూస్ అయినటువంటి గ్యాస్ట్రిక్ యాసిడ్ దాన్ని జఠర ఆమ్లము అంటాం. అందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. సో దానివల్ల కలిగే ఆమ్లత్వాన్ని తొలగించడానికి యాంటాసిడ్ టాబ్లెట్స్ వాడతారు. యాంటాసిడ్ టాబ్లెట్ లో ఒకే పదార్థం ఉండదు, మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ముందే చెప్పుకున్నాం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ఉంటుందని. దాంతో పాటు బేకింగ్ సోడా కూడా ఉంటుంది. సో బేకింగ్ సోడా ఈజ్ అన్ ఇంగ్రీడియంట్ ఇన్ యాంటాసిడ్స్. Similarly, you know that baking soda heat చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. యాసిడ్స్ తో రియాక్ట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. బేకింగ్ సోడాను వేడి చేసినప్పుడు కానీ లేదా ఆమ్లంతో చర్య జరిపినప్పుడు కానీ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. యు నో దట్ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, పుట్స్ ఆఫ్ బర్నింగ్ క్యాండిల్. కార్బన్ డైఆక్సైడ్ మండుతున్న వస్తువులను ఆర్పివేస్తుంది. అందువల్ల బేకింగ్ సోడా ఈజ్ యూజ్డ్ యాజ్ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అగ్నిమాపక యంత్రాలలో మంటలను ఆర్పు చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ వాడతారు. ఇంకా చూడమా, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ మైల్డ్ యాంటీసెప్టిక్ అంటే అమ్మా బలహీనమైన యాంటీసెప్టిక్ గా వాడతారు. అంటే గాయాలు ఏదైనా అయినప్పుడు, గాయములు అయినప్పుడు అవి సెప్టిక్ కాకుండా పుండుగా మారకుండా ఈ బేకింగ్ సోడాను వాటిపైన అప్లై చేసినట్లయితే కొంతవరకు నివారిస్తుంది. దీన్ని యాంటీసెప్టిక్ గా వాడతారు అని చెప్తాం. ఇది బేకింగ్ సోడా. నెక్స్ట్ వన్ మా కెమికల్ వాషింగ్ సోడా. దీన్ని బట్టల సోడా అంటాము. obtained ఫ్రమ్ సోడియం క్లోరైడ్, ఉప్పు నుండి వస్తుంది. దీని పేరు సోడియం కార్బోనేట్. వాషింగ్ సోడా కెమికల్ నేమ్ సోడియం కార్బోనేట్. యాక్చువల్గా సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అన్నాల. ఫార్ములా Na2CO3 10H2O. వాషింగ్ సోడా ఫార్ములా Na2CO3 10H2O. సమ్ టైమ్స్ Na2CO3 రాసిన కరెక్టే. హౌ ఇస్ ఇట్ ప్రిపేర్డ్ ఇంతకుముందే చెప్పుకున్నాం. వెన్ బేకింగ్ సోడా ఇస్ హీటెడ్, బేకింగ్ సోడాను చూడు ఒక పాత్రలో తీసుకుని హీట్ చేస్తే అందులో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనేవి in the form of gases escape అయ్యి the left over compound is known as the washing soda. బేకింగ్ సోడాని హీట్ చేసినప్పుడు మా సోడియం కార్బోనేట్ is obtained by heating baking soda. ఫార్ములా NaHCO3 ని హీట్ చేస్తే ఈక్వేషన్ NaHCO3 gives Na2CO3 plus CO2 plus H2O. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ 2NaHCO3 gives Na2CO3 plus CO2 plus H2O. ఇలా ఏర్పడిన సోడియం కార్బోనేట్ నీటిలో కరిగించి దీన్ని పునః రీక్రిస్టలైజేషన్ తిరిగి క్రిస్టలైజేషన్ జరిగినట్లయితే పునః స్ఫటికీకరణం అంటాం చెందించినట్లయితే మనకు Na2CO3 10H2O వాషింగ్ సోడా లభిస్తుంది. ఇది ప్రిపరేషన్. నా యూజెస్ వాషింగ్ సోడా యూజెస్ పేరులోనే ఉంది. నెక్స్ట్ చూడమా, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ గ్లాస్ ఇండస్ట్రీ. గాజు పరిశ్రమలో గాజు తయారీలో వాడతారు. ఇన్ సోప్ ఇండస్ట్రీ సోపులు తయారీలో వాడతారు. సిమిలర్లీ ఇన్ పేపర్ ఇండస్ట్రీ కాగితం తయారీలో వాడతారు. వాషింగ్ సోడాను కాగితం తయారీలోను, గాజు తయారీలోను, సబ్బుల తయారీలోను వాడతారు.
నెక్స్ట్ వన్ మా let us see a chemical here, borax. Borax is an important chemical of sodium anamata. So sodium compound, one of the compound, it is obtained from washing soda. So used in the manufacture of borax. Next one ma పేరులోని వాషింగ్ సోడా అని ఉంది. సో ఇంటిలోని వస్తువులను కానీ బట్టలు కానీ శుభ్రం చేయడానికి వాడతారు. ఇంట్లో వస్తువులు లేదా బట్టలను శుభ్రం చేయడంలో వాడతారు. సో యూజ్డ్ యాజ్ ఎ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్. క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్. నెక్స్ట్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. నీరు మనకు కొన్ని ఏరియాలో నీరు ఏమవుతుందంటే సబ్బుతో తక్కువ నురుగిస్తుంది, శరీరంపై ఉన్న మురికి పోదు, బట్టలు ఉతికినాడు బట్టలు అంతగా కలబడవు. సిమిలర్లీ కొన్ని ఏరియాలో ఉన్న నీరు సోప్తో ఎక్కువ నురిగిస్తాయి, అలాగే ఉతికినప్పుడు బాగా శుభ్రపడతాయి. దీన్ని బట్టి వాటర్ సాఫ్ట్ వాటర్ అని హార్డ్ వాటర్ అంటాం. సాఫ్ట్ వాటర్ అనేది గివ్ మోర్ లెదర్ విత్ వాటర్, విత్ సోప్ తో ఎక్కువ నురుగునిచ్చి బాగా శుభ్రపరిచే గుణం ఉండే నీటిని సాఫ్ట్ వాటర్ అంటాము. హార్డ్ వాటర్ విచ్ డజంట్ గివ్ మోర్ లెదర్, ఎక్కువగా నురుగుని ఇవ్వకుండా బట్టలలో కానీ మన శరీరంపై కానీ మురికిని ఎక్కువగా తొలగించలేకపోదని హార్డ్ వాటర్ అంటారు. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటారు. టు రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, నీటికి ఉన్న కాఠిన్యాన్ని తొలగించడానికి వాషింగ్ సోడాను వాడతారు. నెక్స్ట్ చూడమారు రిమూవింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, స్ఫటికీకరణము నీటిని తొలగించుట. యాక్టివిటీ 16 స్ఫటికీకరణము నీటిని తొలగించుట. స్ఫటిక జలం అంటేనేమిటి, దాన్ని ఒక కృత్యం ద్వారా ఎలా తెలుసుకోవచ్చు చూడమా. లెట్ us observe the diagram here. టెస్ట్ ట్యూబ్ ఏం చేసినామంటే కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ తీసుకున్నాం. ఒక టెస్ట్ ట్యూబ్ లో కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు తీసుకున్నాము. కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు నీలి రంగులో ఉంటాయి. నీలి రంగులో ఉన్న కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను వేడి చేస్తూ మనం అబ్జర్వ్ చేస్తే చూడమా, నీలి రంగులోని కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను మనము వేడి చేస్తూ గమనిస్తే సెకండ్ చూడమా ఇదేమైంది చూడమా, ఇట్ బికమ్స్ కలర్లెస్, రంగు లేకుండా మారింది, రంగు వెళ్ళిపోయింది. అట్లాగే ఇన్సైడ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ ఏం గమనించామంటే వాటర్ డ్రాప్, ఇక్కడ చూడమా వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి. ఏంటివి, డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ అని ఉంటుంది. సో బ్లూ రంగులో నీలి రంగులో ఉన్న కాపర్ సల్ఫేట్ వేడి చేస్తే రంగు కోల్పోయినది. ఇంకా పరీక్షణాలకు లోపల గోడలపై నీటి బిందువులు ఏర్పడినది. ఇప్పుడు ఈ పరీక్షణాలకి కొన్ని సుక్కలు మళ్ళా నీరు కలిపినామనుకో మా లవణానికి, ఇక్కడ అదేమవుతుంటే తిరిగి ద బ్లూ కలర్ రీఅపియర్స్, నీలి రంగు మరలా మనకు కనిపిస్తుంది. ఇలా సో ఇక్కడ అది గమనిస్తాం. చూడమా ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ లో హీట్ చేస్తున్నాం. ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్న కాపర్ సల్ఫేట్ వేడి చేస్తే రంగు కోల్పోయింది, తిరిగి నీటిని కలిపితే రంగును వచ్చింది. అంటే ఇక్కడ నీరు అనేది కోల్పోవడం జరిగింది, స్ఫటిక జలాన్ని కోల్పోయినదని చెప్పవచ్చు అంటాము. లెటస్ సీ ఆ స్ఫటిక జలం అంటేనేమి, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఇస్ ద ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రెసెంట్ ఇన్ వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్. ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్ లో ఉన్నటువంటి నిర్దిష్ట సంఖ్యలో ఉన్న నీటి అణువులను స్ఫటిక జలము అందము. చూడమా, ఒక ఫార్ములా యూనిట్ లవణంలో ఉన్నటువంటి నిర్దిష్ట సంఖ్యలోని నీటి అణువులను స్ఫటిక జలము అంటాము. స్ఫటిక జలం కలిగి ఉన్న లవణాలను ఆర్ద్ర లవణాలు, హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ CuSO4 5H2O, దీన్ని కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్, సింపుల్ గా కాపర్ సల్ఫేట్ అంటాం. బ్లూ కలర్ లో ఉంటుంది, బ్లూ విట్రియోల్ అని కామన్ నేమ్. ఇందులో 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నా కూడా అది తేమగా ఉండదు, పొడిగానే ఉంటుంది. అందువల్ల దీన్ని ఆర్ద్ర లవణము లేదా హైడ్రేటెడ్ సాల్ట్ అంటాము. హైడ్రేట్ అంటే వాటర్ నత్తము. సెకండ్ Na2CO3 10H2O, ఇట్ ఇస్ వాషింగ్ సోడా. సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ 10 ఉంటే డెకా, సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అంటే ఒక ఫార్ములా యూనిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ 10 నీటి అణువులు కలిగి ఉంటుంది. అలాగే ఇంకొకటి CaSO4 కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్, ఒక ఫార్ములా యూనిట్ కాల్షియం సల్ఫేట్ అనేది 2 నీటి అణువులు కలిగి ఉంటుంది. ఈ మూడు కూడా ఆర్ద్ర లవణాలు, హైడ్రేటెడ్ సాల్ట్స్ కు ఎగ్జాంపుల్. వీటిని వేడి చేస్తే వాటిలో ఉన్న నీటి అణువులను కోల్పోతాయి. దాన్ని స్ఫటిక జలాన్ని కోల్పోవడము అంటాము. ఇప్పుడు కాపర్ సల్ఫేట్ లో ఎన్ని నీటి అణువులు ఉన్నాయంటే 5 ఉన్నాయి.
వాషింగ్ సోడా లేదా సోడియం కార్బోనేట్ ఎన్ని న్యూటన్లు ఉన్నాయంటే 10 న్యూటన్లు ఉన్నాయి. అలాగే CaSO4 జిప్సమ్ అంటాము, కామన్ నేమ్ జిప్సమ్. ఎన్ని న్యూటన్లు ఉన్నాయి? 2 న్యూటన్లు ఉన్నాయి. సో దీస్ 3 ఆర్ కాల్డ్ హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటాము. నెక్స్ట్ మా కాపర్ సల్ఫేట్ 5H2O ఏ కలర్ లో ఉంటుంది? బ్లూ కలర్ లో ఉంటుంది. హీట్ చేస్తే ఏమైంది? కలర్లెస్ గా మారింది. కలర్లెస్ గా మారి మనకు CuSO4 ప్లస్ 5H2 ఇక్కడ 5H2O ఉంది మా 5H2O ఏర్పడుతుంది. సో కాపర్ సల్ఫేట్ 5H2O బ్లూ కలర్ లో ఉన్నప్పుడు హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ అంటాము. ఆర్థర్ కాపర్ సల్ఫేట్ లవణం అంటాం, బ్లూ కలర్ లో ఉంటుంది, నీలి రంగులో ఉంటుంది. నీరు స్ఫటిక జలాన్ని నీటిని కోల్పోయినప్పుడు CuSO4 కలర్లెస్ గా మారుతుంది. దీన్ని అనార్ద్ర కాపర్ సల్ఫేట్, అనహైడ్రస్ కాపర్ సల్ఫేట్ అంటాము. అనహైడ్రస్ కాపర్ సల్ఫేట్ యొక్క రంగు అంటే రంగు లేదు, కలర్లెస్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ chemical which is used in our daily life is plaster of Paris. POP అంటాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీని యొక్క ఫార్ములా చూడమా, కెమికల్ ఫార్ములా, కెమికల్ నేమ్. ఫస్ట్ కెమికల్ నేమ్ ఆఫ్ plaster of Paris is calcium sulfate hemihydrate. Chemical formula CaSO4 half H2 1/2 H2O ma. CaSO4 1/2 H2 half H2O. Next preparation I know that gypsum CaSO4 2H2O ఇంతకుముందే చెప్తున్నా. CaSO4 2H2O హైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్ జిప్సమ్ అంటాము. జిప్సమ్ను 373K కి హీట్ చేస్తే 373K లేదా 373K ని సెల్సియస్ లేక మార్చితే ఏమవుతుందమ్మా? సెల్సియస్ లేక మార్చాలంటే 273 తీసేయాలన్నా 273 తీసేస్తే 100 degrees అవుతుంది. జిప్సమ్ను 100 degrees సెంటీగ్రేడ్ లేదా 373 Kelvin కు నెమ్మదిగా అతి జాగ్రత్తగా వేడి చేసినట్లయితే ఇట్ లూజెస్ వాటర్ మాలిక్యూల్స్ పార్షియలీ, నీటి అణువులను పాక్షికముగా కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అనబడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఏర్పడుతుంది. దీని కెమికల్ ఈక్వేషన్ CaSO4 2H2 ఇట్ ఈస్ కాల్డ్ జిప్సమ్ అంటాము. జిప్సమ్ హీట్ చేస్తాం, 373K కి హీట్ చేస్తాం. ఏమవుతుంది? ఉన్న 2 నీటి అణువులలో 1.5 అణువు నీటిని కోల్పోయి కాల్షియం సల్ఫేట్ half H2O ఏర్పడుతుంది. దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాము. నెక్స్ట్ వన్ మా యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చూస్తే ఇట్ ఈస్ వైట్ పౌడర్ వైట్ పౌడర్, బాగా వైట్ గా పౌడర్ అన్నమాట. ఇట్ ఈస్ వైట్ పౌడర్, చాలా తెలుపు రంగులో ఉన్న పౌడరు. నెక్స్ట్ దీనికి కొద్దిగా నీరు తగిలితే ఏమవుతుంది చూడమ్మా, వెంటనే సెట్స్ ఇంటూ హార్డ్ సాలిడ్ మాస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు కొద్దిగా నీరు తగిలిన ఏమవుతుంది? బాగా బలంగా, దృఢంగా, గట్టిగా ఉన్నటువంటి ఘన పదార్థంగా మారుతుంది. ఇక్కడ గట్టిగా, దృఢంగా ఘన పదార్థంగా మారడానికి కారణం ఏమిటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు నీరు తగలగానేది జిప్సమ్ గా మారుతుంది. అందువల్ల ఇట్ సెట్స్ ఇంటూ హార్డ్ సాలిడ్ మాస్ అనమాట. అందువల్ల దీన్ని ఏం చేస్తారంటే స్టోర్డ్ ఇన్ వాటర్ ప్రూఫ్ కంటైనర్స్, నీరు లేదా తేమ తగలని పాత్రలు లేదా సంచులలోనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను నిల్వ ఉంచాలి. వై ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్టోర్డ్ ఇన్ వాటర్ ప్రూఫ్ కంటైనర్? ఇంపార్టెంట్ బిట్ అడుగుతుంటారు మా క్వశ్చన్ 1 మార్క్. అప్పుడు ఏం చెప్పాలా? ఆన్ మిక్సింగ్ వాటర్ POP plaster of Paris sets into hard solid mass due to the formation of gypsum. సో కొద్దిగా నీరు తగిలితే అది గట్టిగా, దృఢంగానున్న ఘన పదార్థంగా మారుతుంది. అందువల్ల దీనిని తేమ దూరాన్ని పాత్రలలోనే నిల్వ ఉంచాలి. నెక్స్ట్ వన్ అక్కడ జరిగే కెమికల్ రియాక్షన్ చూడమా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 half H2O ప్లస్ నీరు తగిలితే 1.5 H2O ఏమవుతుంది? CaSO4 2H2O జిప్సమ్ ఏర్పడుతుంది. ఈ జిప్సమ్ ఏర్పడడం వల్ల అది గట్టిగా, దృఢంగా, బలంగా ఉన్న ఘన పదార్థంగా మారుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ మా యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చూడమా. లెట్ us see observe what you observe in the diagram లో చూడమా. సో చెయ్యి విరిగింటే కట్టుకోన్నారు మా. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విరిగిన ఎముకలను అతికించడానికి
తట్టు కట్టడంలో ఉపయోగిస్తారు. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ ప్లాస్టర్ ఫర్ సపోర్టింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్ ఇన్ ద రైట్ పొజిషన్. సపోర్టింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్ ఇన్ ద రైట్ పొజిషన్. విరిగిన ఎముకలను సరిచేసి తగు స్థానంలో ఉంచడానికి కట్టు కట్టడంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూడమ్మా, లెట్ us see these are some articles made up of plaster of Paris. Similarly here చూడమ్మా some toys. అలాగే కొన్ని విగ్రహాలు చూస్తుంటారు. వినాయక చవితి దగ్గరలో వస్తుంది. వినాయకుని విగ్రహాలు తెల్లగా తలతల మెరుస్తూ ఉంటాయి, వైట్ గా. బంకమట్టి కాదు, కొన్ని బంకమట్టితో చేయాలి. యాక్చువల్గా బంకమట్టితో చేయకుండా పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తూ ఉంటారు. సో ఇన్ మేకింగ్ టాయ్స్ అండ్ స్టాట్యూస్ అంటే మేకింగ్ టాయ్స్ అండ్ స్టాట్యూస్. లెట్ us observe the year diagram. ఇంటీరియర్ డెకరేషన్ ఆఫ్ హౌసెస్. ఇంటీరియర్ డెకరేషన్ ఆఫ్ హౌసెస్. సో మీరు వింటూ ఉంటారు, కొత్తగా కట్టి ఇప్పుడు ఇళ్లలో చూస్తే పిఓపి ప్లాస్టరింగ్ చేసినారా అని, పిఓపి డెకరేషన్ చేసినారా అని. సో పిఓపి చేయడం వల్ల ఏమవుతుంది, సర్ఫేస్ బికమ్స్ స్మూత్ అండ్ అట్రాక్టివ్ అన్నమాట. సో ఫర్ ఇంటీరియర్ డెకరేషన్స్ లో వాడతారు. సిమిలర్లీ ఫర్ మేకింగ్ సర్ఫేసెస్ స్మూత్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, thank you for watching this video. I wish you all the best. Please like, share and subscribe to my channel. Once again, I request you to like, share and subscribe to my channel.